ఫ్రెండ్స్ ఈ వీడియో ఎందుకంటే మనం కకృతి పడతాం కదా. ఏదైనా రేటు తక్కువ ఎందుకు వస్తుందండి? రేటు తక్కువకి ఇచ్చారంటే ఆలోచన చేయాలి. మనం ఏంటంటే ఎగబడతాం. వాళ్ళు రాసులు పోసి అమ్ముతున్నారు అంటే వాళ్ళు మంచి కాయలు తీసుకొచ్చి నాణ్యమైన కాయలు తీసుకొచ్చి వాళ్ళు రాసులు పోసి అమ్ముతాయి. వాళ్ళు కేజీ 25 రూపాయలు తీసుకుంటారు. అంటే 100కు 3 ఒకసారి ఇస్తున్నారంటే 100కు 3 కాయల్లో 2 కాయలు ఒక కాయ పనికి వస్తుంది, 2 కాయలు ఆ పనికిరావు. వంకాయ గాని తెల్లగా ఉంది. అంత రంగేం లేదు అదే అసలు. రంగేం రాయలేదు. సరే మిగతావి బాగుంటాయని ఆశపడ్డాను. తోటలుగా ఏంటంటే వాళ్ళంతా గ్రేడ్ చేసి ఏరేసిన కాయలు, క్వాలిటీ లేని పనికిరాని కాయలు ఈ ఆటోలు వేసి అమ్ముతారు. మనమైతే మటుకు ఈ ఆటోలు వేసి అమ్ముతున్నారని చెప్పి వాళ్ళు రాసులు పోసి అమ్ము వాళ్ళు కేజీ 25 రూపాయలు చెప్తున్నారని చెప్పి వాళ్ళని ఏదో మనం తప్పుబట్టి మనం తీసుకొచ్చుకుని ఎగిరి సంకలు గుద్దుకుని ఎగిరి తీసుకొచ్చుకుంటాం కదా. దయచేసి ఇట్లా అమ్ముతున్నారంటే మీరు 100కు ఎవరు 3 కాయలు 100కు 3 తీసుకొచ్చుకోకండి. కాయలు అంటే ఆ 100 రూపాయలకు ఒక కాయ తెచ్చుకుంటే ఆ కాయ పూర్తిగా బాగానే ఉంటుంది. ఇంచుమించుగా ఎర్రగా ఉంటుంది, బాగుంటుంది. ఇది చూడు పచ్చగా వచ్చింది లోపల, ఇదేం కాయ ఒక రకమైన వాసన వస్తుంది మా. స్మెల్ వస్తుంది. ఆహా, ఇప్పుడు మనం 100 రూపాయలని కక్కుర్తి పడి తీసుకొచ్చుకున్నాం కదా, 3 కాయలు పోయినాయి. అందుకని దయచేసి మీరు ఎవరైనా సరే కాయ ఒకవేళ తీసుకున్నా కోపించుకొని తీసుకొచ్చుకోండి. ఇలా వాళ్ళు కోసేవారు, తెచ్చుకోవద్దు. వాళ్ళ దగ్గర కత్తి ఉండదు. అందుకే తీసుకొచ్చుకోవద్దండి. ఎందుకు ఇప్పుడు 100 రూపాయలు 3 కాయలు వేస్ట్. ఒకరిని చేసి మేము మోసపోయాం. కానీ జనరల్గా ఏంటంటే ఈ 3 కాయలు ఒక కాయ ఒక సుమారుగా ఉంది, ఒక రెండో కాయ ఒక రకంగా ఉంది, మూడో కాయ అయితే పనికి రాలేదు. టోటల్గా చెప్పాం కదా, మనం విడిగా 100కు ఒక కాయ తెచ్చుకుంటే ఒక కాయ బాగానే ఉంటుంది, బొక్క వేపించి తీసుకొచ్చుకుంటాం. వీళ్ళు బొక్క వేయరు. ఏంటంటే ఈ కాయలు వాటర్ సరిగ్గా లేక పంట సరిగ్గా లేని కాయలు ఈ ఆటోలో తీసుకొచ్చి వేసి అమ్మేసి మనకి అంటే ఇస్తుంటారు. నేను కాయలు అట్లా చూసేసరికి బాగున్నాయి అనుకొని తీసుకొచ్చుకున్నాను. పైకి చూడటానికి అయితే బాగానే ఉంది. నేను చెప్పానుగా తెలివి కళ్ళని, తెలివి కళ్ళను కదండి, నేను నిజంగా తెలివి తిక్కలోనే. మొత్తం తిరిగి 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 ఇటు తీసుకొచ్చాను. ఇంటికి తీసుకొచ్చి కోస్తే కానీ వీటి రంగు బయట వల్ల. వీటికి ఎందుకు ఊరకు మోసుకొని ఎర్రటెండలో మోసుకొని నేనేదో సాధించాను, విజయం సాధించాను. మనం మధ్యతరగతి వాళ్ళంతా కర్బూజా కాయలు కూడా కర్బూజా కాయలు కూడా 2.5 కేజీ 100 అన్నారని ఇప్పుడు 4 కేజీలు ఇస్తున్నారు. అందుక మనం తీసుకొస్తే ఒక కాయలో పురుగులు వచ్చినాయి. అందుకని మనం ఎప్పుడు కూడా రేటు తక్కువ అనుకొని మనం కానీ వెళ్ళినట్టయితే మనం రోత పడతామని నాకు అర్థమైంది. సామెత కూడా ఉంది కదా, గోల్ తక్కువ అని. అన్న కొడతా దాన్ని కూడా మళ్ళీ వాళ్ళు కావాలి మనకి మీద ఇబ్బంది వస్తుంది. చెప్పట్లా ఓలు తక్కువని ఎవరినో చేసుకుంటే కుండలు పగిలినాయి అని సామెత ఒకటి ఉంది. అది ఎలా. అలాగైంది మా పరిస్థితి. రేటు తక్కువ కదని పుచ్చకాయలు తెచ్చుకుంటే ధర తక్కువైందంతా కూడా ఎట్నే ఉంటుందండి, దురద ఎక్కువైంది. వేస్ట్ అయింది. ధర తక్కువని తెచ్చుకుంటే దురద ఎక్కువైంది మాకు. ఇది అసలు ముందు చూడు, అసలు వాటిలో నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే 3 కాయలు ఒక కాయ పోయినా 2 ఉంటాయి అనుకున్నా. నిజంగా అంటే నేను కూడా 2లో అనుకున్నా. ఒక కాయ ఆదాయమైనా, కానీ ఇక్కడ 2 కాయలు పోయి ఒక కాయ సుమారుగా ఉంది. ఇలా ఉంటుంది. నిన్న మధ్యాహ్నం కోసిన కాయ ఒక రకంగా ఉంది, మిగతా 2 వేస్ట్. డబ్బులు ఇచ్చి చెత్తను కొనుక్కొచ్చుకున్నా, బాగా మోసుకొని మరీ తీసుకొచ్చా. దయచేసి ఇలా రేటు తక్కువ అంటే ఒకసారి ఆలోచన చేయండి. అంటే చూసుకొని తీసుకొచ్చుకోండి. ఎట్ట చూసుకొని ఎట్ట అర్థమైంది వాళ్ళు బొక్కేరు. ఆటోల్లో 100 రూపాయలకు 3 పుచ్చకాయలు బొక్కేరు. నీకు అంత ఇవ్వరు వాళ్ళు. అట్టేటప్పుడు మనం తెచ్చుకోవాలి, వాళ్ళు మనకు బొక్కలేసి అక్కడ. ఇచ్చేంత ఏముండదు. ఎందుకు రేటు తక్కువ, మనం ఏమనుకుంటున్నాం రేటు తక్కువని ఎగపడతాం. అవును. వాళ్ళు దెబ్బ కవర్ కేసి ఇస్తారు, మనం ఏరుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఏరుకుంటే ఏమన్నా మించుమించుగా అన్నింటినే ఉంటాయి కాయలు. ఈ వాటర్ తక్కువై సరిగ్గా కాపు కాని కాయలు. వాడు తక్కువ కాదు, ఎందుకు పచ్చగా వచ్చింది చూడు, ఒకసారి దగ్గరకు చూపించు. ఎందుకు పచ్చగా ఇది వచ్చింది, ఏదో పైరు అదే ఒక రకమైన వాసన వస్తుంది. పాట చేతి ఎవరు పుచ్చకాయలు కూడా తింటారు చెప్పే పనికి. అయితే చెప్పొద్దు మరి. పుచ్చకాయల మీద ఎరక్త కలిగింది, మన కర్బూజా మీద కలిగింది, ఇప్పుడు పుచ్చకాయల మీద కలిగింది. ఫ్రూట్స్ అంటాం కదా, పుచ్చకాయలు ఒక విధంగా చెప్పండి. మేము ఎప్పుడైనా అంతే, ఒకసారి బాగుంటే రెండోసారి బాగుండవు మాకు. అదేంటంటే లోపల మనకు కనపడదు కాబట్టి ఒక్కోసారి బొక్కేసి ఇచ్చినా ఆ మధ్యలో కుళ్ళుడు వాసన వస్తుంది పుచ్చకాయ, పెద్ద పుచ్చకాయ తెచ్చుకున్నప్పుడు. ఈ పుచ్చకాయలను కనిపెట్టడం అయితే చాలా కష్టము మనకి. కాకపోతే ఆ పెట్టే డబ్బులు 100 రూపాయల డబ్బులు సరే వేస్ట్ అవుతాయా మామూలు అవుతాయని ఆలోచన చేసుకొని తెచ్చుకోవాలి. అంటే మనకేమంటారు, మనం 100 రూపాయలు పోతాయి అనుకుంటే అక్కడ దెబ్బలు కొనుక్కొని తింటాం మంచిది. అదొకటి పెద్దగా కనిపించిన కాయ అసలు తెచ్చుకోకూడదు. మోయనమైన కాయ అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఆడ ముక్కలు కొనుక్కొని తింటాం మంచిది, 15 రూపాయలు పెట్టి. ఎందుకంటే అక్కడ చూసుకొని తింటాం అక్కడ ముక్కలు. వాళ్ళు ఏంటంటే బాగా లేకపోతే కట్ చేసిన పక్కన పడేసి బాగున్నాయి పెడతారు కాబట్టి. కాయలు తెచ్చుకుంటే మటుకు పుచ్చకాయల విషయంలో అయితే చాలా మోసం అయితే జరుగుతుంది. మోసం అంటే వాళ్ళు కావాలని చేయరు, కానీ రేటు తక్కువ 100కు 3 అంటే అట ఒక కాయ 100 రూపాయలకి ఇచ్చేది. ఆ సైజు కాయలు 300కి ఇస్తుంటే మనకైనా ఆలోచన ఉండవల్ల ఎందుకు ఇస్తున్నారు ఏందని. దురాశ దుఃఖానికి చేయడని పెద్దవాళ్ళు చేస్తారు కదా, మన దురాశ మన దుఃఖాన్ని మన కకృతి. మిడిల్ క్లాస్ వాళ్ళ కకృతి ఇలాగే ఉంటుంది. కానీ ఏం సాధించాం అనుకుంటాం, లాస్ట్కి ఎరిపప్పలం అయిపోతాం. ఆలోచన చేసి రాసులు పోసిన కాడ బొక్కలు ఎప్పుకొని తెచ్చుకోండి. చూడండి అది కూడా వాసన చూడండి మొక్క, ఎందుకంటే ఒకసారి లోపల కుళ్ళిపోయి ఉంటాయి కూడా. ఏదైనా కాస్ట్లు చేపుగా వస్తుందంటే రేటు తక్కువ వస్తుందంటే ఒకసారి ఆలోచించండి. ధర తక్కువైతే క్వాలిటీ బాగుండాలా అన్నట్టుగా ఆలోచన చేయండి. ఎందుకంటే మనం అనుకుంటాం ఏదైనా కానీ. అందుకే కదా నేను
హాస్పిటల్ విషయంలోకి వచ్చేసరికి చిన్న చిన్న కాడగా పోయి 4-5 హాస్పిటల్ తిరగటం ఎందుకంటే ఒకసారి పెద్ద హాస్పిటల్కి పోతే ఒకసారి జలుబు వదిలిద్దని పోయేది. అందుకేనండి మొత్తం ఒకసారి ఉండే కాడికి పోయేది. అందుకే మనం కకృతి పడితే ఇలాగ ఉంటుంది, పుచ్చకాయ మాదిరి అయింది ఏదైనా కానీ. ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు అర్థమైంది కదా. ఏదైనా అక్కడ తక్కువ ఇక్కడ తక్కువ అంటే ధర తక్కువ తగ్గట్టే దురద కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే మనం పెట్టేదాన్ని బట్టి అక్కడ ఏదైనా ఉంటది. నాణ్యత క్వాంటిటీ ఉండేది రూపాయి ఎక్కువగా ఉంటుంది, కఠినంగా ఉంటుంది. వాళ్ళు బేరం కూడా కరెక్ట్గా చెప్తారు. ఆలోచన చేసుకోండి, దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది. సరే, మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. తీసుకొచ్చిన పుచ్చకాయలు అయితే చూడండి. పొద్దున్నే మా అమ్మాయి ఫ్రాంక్ చేసి ఎరిపప్పుని చేసింది, ఇప్పుడు మళ్ళీ పుచ్చకాయ తెచ్చి మళ్ళీ కొండ ఎరిపప్పునే నేను అందుకే కోసిన 2 కాయలు కోసి చూద్దామని చెప్పేసి 2 కాయలు ఇప్పుడే కోసిన, కానీ ఇంకా పాడైపోయింది.